నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రముఖ సీనియర్ నటుడు, అలానే రైటర్ కూడా. ఆయన రైటరు, రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావు గారు అయితే ఈరోజు ఉదయం మరణించారు. సో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి కానీ యాజ్ ఏ నటుడుగా కూడా, యాజ్ ఏ రైటర్గా ఎలాంటి సేవలు అందించారు? మీకు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఎలాంటి పరిచయం ఉంది? అంటే ఒక రకంగా ఆయన చాలా ప్రోగ్రెసివ్ ఎలిమెంటు. ఆయనకి సామాజిక స్పృహ చాలా ఉంది. ఆయన ఒక నాటకం రాశాడు, పక్కింట్లో పుట్టాలా. పక్కింట్లో పుట్టాలా అంటే ఆ నాటకం చాలా పాపులర్ అయింది. అంటే రకరకాలుగా రెఫరెన్స్ నాటకంగా కూడా పనిచేసింది అది. ఓకే. అంటే గాంధీ, నెహ్రూ, లేకపోతే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ మన ఇంట్లో కంటే కూడా పక్కింట్లో పుట్టాలని కోరుకుంటాడు ఎవడైనా అనేది కాన్సెప్ట్. ఓకే. మీ ఇంట్లో మీ మాట వినేవాడు ఉండాలి, పక్కింట్లో సమాజాన్ని మార్చేవాడు పుట్టాలి. మన ఇంట్లో ఉంటే మనకు తలకాయ నొప్పి. ఓకే. అందుకని ఈ పద్ధతిలో ప్రపంచం నడిస్తే ఏమీ కాదు, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ నాటకం ద్వారా ఆయన ఆ సందేశాన్ని ఇచ్చాడు. అలాగే ఆయన రంగస్థల రచన, ఆయన రైటరు, ఆయన నాటకాలు రాసేవాడు. పొన్నూరు కళామండలి అక్కడి నుంచి మొదలైంది. ఆర్ఎంపీ డాక్టర్ ఆయన. ఓకే. పొన్నూరు. ఓకే. పొన్నూరు గుంటూరు జిల్లా. ఆయనకి తెనాలి, గుంటూరు, పొన్నూరు ఈ లింకులన్నీ ఉన్నాయి. ఓకే. వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉంటున్నాడు ఆయన ఇప్పుడు అక్కడ గుంటూరులో ఉన్నారు. ఓకే. అయితే ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన రంగస్థలం మీద ఆడిన ఒక నాటకం చూసి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన్ని సినిమాల్లోకి తీసుకొచ్చాడు. ప్రభాకర్ రెడ్డి గారే ఆ రోజుల్లో గణేష్ పాత్రని కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చింది ఆయనే. పావలా, కొడుకు పుట్టాలా అనే 2 నాటకాలు చూసి గణేష్ పాత్రని పట్టుకొచ్చి ఆయనతో నాకు స్వతంత్రం వచ్చింది అనే సినిమాకి ఆ 2 నాటకాలు కలిపి ఒక సినిమాగా మార్చారు. అలాగే ఇక్కడ కృష్ణేశ్వరరావు గారిని కూడా అలాగే తీసుకొచ్చాడు ఆయన రంగస్థలం నుంచే. గుమ్మడి గారు కూడా అలా రంగస్థలంలో అంటే నాటకాలు చూసి అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి రెఫర్ చేసేవాళ్ళు వీళ్ళు. అదో కల్చర్ ఉండేది. మోజుకూరు జాన్సన్ గారిని గుమ్మడి గారే రెఫర్ చేశాడు అది మరో ప్రపంచం సినిమాకి, నాగేశ్వరరావు గారికి. అలాంటి ఒక పరిచయ కార్యక్రమంలో భాగంగా ప్రభాకర్ రెడ్డి గారు ఈయన్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా సినిమాలకి డైలాగులు రాశాడు. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో ఆయన రాసిన సినిమాల్లోనే కొన్ని క్యారెక్టర్లు చేశాడు ఆయన. రంగస్థల నటుడు కాబట్టి ఆయనకు సినిమా నటన పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఈ మధ్యకాలంలో ఆయన శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలోనూ కనిపించాడు. ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ పోషించాడు అందులో. చందమామ కథలు అనే దీనిలో కూడా ఆయన మంచి క్యారెక్టర్ చేశాడు సినిమాలకు సంబంధించి. వంశీ గారి సినిమాలు గోపిక గోదావరి, ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చింది. అలాగే వంశీ గారు ఆయన్ని ఎంకరేజ్ చేసేవాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో కూడా ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది ఆయనది. అంటే జీవా గారితో ఒక స్నేహం ఉంది ఆయనకి, ఆర్టిస్టు జీవాతో. ఆయన కూడా గుంటూరు జిల్లానే కనుక రంగస్థలం నుంచి మొదలైనటువంటి స్నేహాలు ఇవి. ఎన్ శంకర్ గారితో కూడా పరిచయం ఉంది ఆయనకి, ప్రయాణం ఉంది. శ్రీరాములయ్య సినిమా, మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమా, పరిటాల రవి గారి తండ్రి గారు పరిటాల శ్రీరాములు గారి జీవితాన్ని సినిమాగా తీశారు. అది ఎన్ శంకర్ డైరెక్టర్, ఖాదర్ మొహిద్దీన్ గారు ఆ స్క్రిప్ట్ రైటర్. ఆయనతో అసోసియేట్ అయ్యి దానిలోకి కొన్ని డ్రామాటిక్ అంశాలను జొప్పించడానికి కృష్ణేశ్వరరావు గారు అసోసియేట్ అయ్యాడు. అయ్యి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది దానిలో. అలా ఆయన సినిమా రంగంలో కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఈ డైరెక్టర్లు అందరితోనూ, శ్రీహరి గారు యాక్ట్ చేసినటువంటి భద్రాచలం సినిమాకి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఈ ప్రయాణంలో ఆయన గత కొంతకాలంగా ఇక్కడ ఉండటం లేదు, హైదరాబాద్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే ఈ అప్పా జోష్యుల
విష్ణు భోట్ల ఫౌండేషన్ ఉంది. వాళ్ళు నాటక సాహిత్యం అచ్చు వేయటం ఇవి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే విశాలాంధ్ర వాళ్ళు 2 వాల్యూములుగా మొత్తం అన్ని రకాల నాటకాలని ఒక చోటకు తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. ఆ సంకలనాల రూపొందించటము ఈ వ్యవహారాల్లో కూడా ఈయన పాత్ర ఉంది. అంటే ఈయన సాహిత్యజీవి కూడా, సాహిత్యజీవి, ఆయనకి సామాజిక స్పృహ ఉంది. అలాగే ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనేది ఒక ఆలోచన ఉంది ఆయనకి. అంటే ఆయన స్నేహితుడు ఉమా అని తెనాలి అయింది, ఆయన నుంచి కలిగినటువంటి ఒక ప్రేరణతో ఒక షార్ట్ ఫిలిం, అందులో ఆర్టిస్టులు ఎవరో ఉండరు, ఒక వీల్ చైర్ మాత్రమే ఉంటుంది. ఆ వీల్ చైరే మాట్లాడుతుంది. ఆ వీల్ చైర్ ఎవరిదంటే ప్రొఫెసర్ సాయిబాబాది. ఆయన మరణానంతరం ఆ వీల్ చైర్ మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం సమాజాన్ని చెప్పాలి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అనుకున్నాడు ఆయన. అది ఎగ్జిక్యూట్ కాల. తర్వాత ఆపరేషన్ కగార్ నడిచిన తీరు, దానివల్ల జరిగిన నష్టాలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు, దీని నేపథ్యంలో ఒక నాటకం రాసి గుంటూరులో ఆడాలనుకున్నాడు ఆయన. అది దానికోసం చాలా సమాచారం సేకరించాడు రకరకాల చోట్ల నుంచి. దాన్ని అది కాల ఆయన ఆరోగ్యం సహకరించాల. కానీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిరంతరం ఆ ఆలోచనలో ఉండేవాడు ఆయన. ఆలోచనలో ఉండి ఫోన్లు చేస్తూ ఉండేవాడు. చేసి ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది అనే సమాచారం తెప్పించుకునేవాడు. మీ నుంచి సేకరించేవాళ్ళ సమాచారం కొంత, అంటే దీనికి సంబంధించి ఆ చివరి రాయాలనుకున్న కగార్ ఆపరేషన్కి సంబంధించిన నాటక రచనలు ఆయన పార్టిసిపేట్ చేయమని అడిగాడు. నేను కొంత సమాచారం ఇచ్చేవాడిని ఆయనకి. అంటే నా అభిప్రాయాలు చెప్పేవాడిని ఇలా అని. ఆయన దాన్ని రాసుకునేవాడు. నేను ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాను ఈ మధ్య గుంటూరులో, వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉంటే కలిసాను. ఆ సందర్భంగా దాదాపు 3 hours పైన నడిచింది చర్చ. ఎక్కడ ఆడాలి, ఎలా ఆడాలి అనేది కూడా ఆయనకు ఒక డిజైన్ ఉంది. ఇది చేద్దామండి, మీరైతే ముందు రాసేయండి, మనం గుంటూరులోనే ఆడదాం అని అన్న తర్వాత ఆ పని మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టాడు కానీ ఆయన ఆరోగ్యం సహకరించే పరిస్థితిలో లేదు. అందుకని ఆయన కంప్లీట్ చేస్తే బాగుండు అనుకుంటూ వెళ్ళాం కానీ కాల. ఇలా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆయన కన్ను మూసాడు. గుంటూరు జిల్లాలో జరిగినటువంటి వామపక్ష ఉద్యమాలన్నిటితోనూ ఆయనకు ప్రయాణం ఉంది. అలాగే విప్లవ రచయితల సంఘము, ఈ యాక్టివిటీసు, వీటన్నిటి పట్ల ఆయనకు ఒక ప్రయాణం ఉంది. ఆయన ఎప్పుడూ ఇన్సైడర్గా వెళ్ళలేదు కానీ ఈ పాయ అవసరమైన పాయ అని ఫీల్ అయ్యాడు ఆయన. ఫీల్ అయ్యి దీన్ని మనం పట్టుకోవాలి అనుకున్నట్టు సినిమా పరిశ్రమలో కూడా దాన్ని రిప్రజెంటేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశాడు. అలా కాకుండా ఆయన అదర్ సైడ్ వెళ్ళింది వంశీ గారితోనే. వంశీకి ఆయన్ని కనెక్ట్ చేసిన వాడు జీవా. గుంటూరు బ్యాచ్, జీవా కూడా గుంటూరు. అలా కనెక్ట్ చేశాడు. ఈయన తీసుకెళ్ళి వంశీ గారికి తగిలించాడు. ఈయన టాలెంట్ చూసి వంశీ గారు తన సినిమాల్లో వాడుకోవటం మొదలు పెట్టాడు. దాదాపు ఎన్ని సినిమాలు చేశారు సార్ వంశీతో ఆయన? కృష్ణేశ్వరరావు గారు 3-4 సినిమాలు చేశాడు. ఒకటి అదే అవును పెళ్ళంట. లేదు అవన్నీ కాదు, అది వేరే జంజాల గారి సినిమా. ఆయన చేసింది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆ తర్వాత గోపిక గోదావరి ఇంకో సినిమా అంతవరకే చేశాడు. దొంగరాముడు అండ్ పార్టీనో ఏదో ఇంకో సినిమా చేశాడు. అల్లరి నరేష్తో కూడా ఒక సినిమా చేసినట్టు. అంటే తక్కువే చేశాడు ఆయన. సినిమాలు అనేది ఆయన ప్రోగ్రామ్ కాదు, రైటర్గా పనిచేశాడు. రైటర్గా పనిచేస్తూ నాటక అనుభవం ఉంది కాబట్టి ఆయన నటన పాత్రలు కూడా చేసేవాడు. ఆయన క్యారెక్టర్ చేశాడంటే అదొక ముద్ర వేసినట్టుగానే ఉండేది. అలా ఒక స్పెషల్గా కనిపించేవాడు ఆయన తెర మీద. అందుకని చాలామంది గుర్తుండిపోయాడు ఆయన. ఆయన చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ నటుడిగా గుర్తుండిపోయే పాత్రలే చేశాడు ఆయన. అందుకని కృష్ణేశ్వరరావు గారి రంగస్థలం మీద ఆయన చూపించినటువంటి ప్రతిభ, అనేక అవార్డులు తీసుకున్నాడు ఆయన. ఆయనని రంగస్థలం మీద గుర్తుపట్టని వాడు లేడు. అలా ఒక ప్రభ ఆయన రంగస్థలంలో. అంటే గుంటూరు జిల్లా నుంచి
రంగస్థలం మీద వెలిగినటువంటి ఒక వెలుగు. అంటే సార్ రంగస్థలం లేదంటే ఆ రంగానికి సంబంధించి గుంటూరు ఒక కేంద్రంగా చెప్తుంటారు. గుంటూరు కాదని తెనాలి ఎక్కువగా ఆ నటులు రావటం కానీ లేదంటే అక్కడ ఎక్కువ నాటక ప్రదర్శన జరగటం కానీ ఇలాంటి. తెనాలే సెంటరు. ఓకే. గుంటూరులో ఈ అంటే ప్రజానాట్య మండలి వీటితో కూడా ఒక ప్రయాణం ఉంది ఆయనకి. ఓకే. ఆ ప్రయాణంలో భాగంగానే ఈ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ దీంతో ఆయన ప్రభావితం కావడం, చదివేవాడు విస్తృతంగా. ఓకే. చదివి వాటిని ఎలా ఫిక్షన్లోకి నడపాలి అనేది ఆలోచించేవాడు నిరంతరం. ఆ నిరంతర ఆలోచన నిజానికి ఆయనతో ఒక బ్రాడ్ ఇంటర్వ్యూ చేయాలి, ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ అని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అవ్వలేదు, నేను కూర్చుని మాట్లాడలేను అని చెప్పాడు ఒక దశలో ఆయన. ఓకే. ఆయన ఇక్కడ హైదరాబాద్లో యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే ఆ పని జరిగి ఉండాల్సింది. ఎప్పుడు సార్ ఆయన ఇన్యాక్టివ్ ఎప్పుడయ్యారు? ఆయన టోటల్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పూర్తిగా గుంటూరులోనే ఉండిపోయాడు. ఆరోగ్యం సహకరించి అంతే, అనారోగ్యం, వయస్సు రీత్యా ఇక వచ్చినటువంటి ఇబ్బందులు. అయితే ఆ వీల్ చైర్ అనేది ఏమిటో ఆయన బలంగా ఫీల్ అయ్యాడు. కెమెరా పెట్టి ఆ వీల్ చైర్ తన అంతరంగాన్ని చెప్పుకుంటుంది. నిన్నటిదాకా ఆయనతో అసోసియేషన్లో నుంచి మాట్లాడుతుంది. అది ఎలా చూసింది సాయిబాబా గారి జీవితాన్ని ఆ వీల్ చైర్ అనే పద్ధతిలో వీల్ చైర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించుకోవటంగా నడవాలనుకున్నాడు ఆయన. అలా ఒక క్రియేటివ్ దీంతో ఉండేవాడు చివరి రోజుల వరకు. అందుకని ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమా పరిశ్రమకి కానీ తెలుగు రంగస్థలానికి కానీ. ఆయన వెళ్ళిపోవటం అనేది బాధాకరమే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.